అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన ప్రకృతి వ్యవసాయంలో కూడా అంటే కెమికల్ ఈక్వల్‌గా కెమికల్ ఫార్మింగ్ చేస్తారు కదండీ. ఆ కెమికల్ ఫార్మింగ్‌కి మన నేచురల్ ఫార్మింగ్ ఈక్వల్‌గా మనం కూడా మన పంటకి పోషకాలు వాళ్ళు అన్ని ఈక్వల్ రేషియోలు ఎలా ఇవ్వాలనేది మనం చెప్తాం చూడండి. ఇప్పుడు వాళ్ళు చేస్తారు కానీ నత్రజని కానీ, పొటాషియం కానీ, ఫాస్ఫరస్ కానీ, కాల్షియం కానీ, సల్ఫేట్లు కానీ ఇదంతా వేస్తారు కదండీ పంటకి బాగా దిగుబడి వచ్చేదానికి. వాటికంటే మన అద్భుతంగా మనది కూడా మన ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తుందండి. ఇప్పుడు మీకు యూరియా నత్రజని కావాలా? చేప బెల్ల ద్రావణం అండి. బెల్లం, చేప బెల్లం కులి మనం ఫెర్మెంట్ చేసినామంటే అది మనకు చేప బెల్ల ద్రావణం అవుతుందండి. ఇంకోటి మీకు కాల్షియం కావాలా? మనకి కాల్షియం సల్ఫేట్ వేస్తారు కదండి. అది మనం లభించాలంటే కోడిగుడ్డు నిమ్మద్రవం అండి. నిమ్మరసం, కోడి వీటి అన్ని నిమ్మరసంలో మనము కోడి గుడ్డు వేసామంటే అది ఫెర్మెంట్ అయ్యి 15 రోజుల తర్వాత మనం జాగ్ర వేసినామంటే ఇంకొక 10 రోజులు ఉంచినామంటే 25 రోజులు 30 రోజుల నుంచి మనకి తయారవుతుందండి. అంటే నైట్రోజన్ దొరికిపోతుంది, కాల్షియం వచ్చేస్తుందండి. ఇంకోటి పొటాషియం వేస్తారు కదండి, రెడ్ పొటాషియం, వైట్ పొటాషియం కానీ. మన దాంట్లో అరటిపండు ఉందండి. అరటిపండు తోలు కానీ ఆ అరటిపండుే కానీ మనం గోమూత్రంతో పేడతో కానీ మనం ఒక డ్రమ్ములో కానీ మనం వేసి మూడింటి అంటే అరటిపండు, పేడ, మూత్రం ఇవి మూడింటి కానీ మనం ఒక డబ్బాలో కానీ ఒక డ్రమ్ములో కానీ ఒక తొట్టిలో కానీ వేసి మనం ఫెర్మెంట్ చేసినామంటే మనకి పొటాషియం లభిస్తుందండి. అంటే ఆ కెమికల్కి మనం వాటికంటే మనకు ఎక్కువ ఆదాయం వస్తుంది. మట్టికి ఆరోగ్యం, మన పంటకు ఆరోగ్యం, మనకు ఆరోగ్యం అండి. అంటే మీరు దయచేసి నేచురల్ ఫార్మింగ్ని అంటే వాళ్ళు చెప్తారు కానీ వీళ్ళు చెప్తారు అనుకోదండి. మీ ముందుకి నేను తీసుకొని వస్తాను ఇంకొద్ది రోజుల్లో. అంటే ఒక్కొక్కటి ఎలా తయారు చేసుకోవాలనేది అంటే గ్రోత్ ప్రమోషన్ పంచగవ్య కూడా మనం చేసుకోవచ్చండి. అంటే దాంట్లో అన్నీ ఉంటుందండి. పంచగవ్య అనేది ఆల్ ఇన్ వన్. మన అంటే అన్నిటికి వాళ్ళు చెప్తారు కదండి, గ్రోత్ ప్రమోటర్ స్ప్రేయింగ్ ఇస్తారు కదండి, జిబర్లిక్ యాసిడ్ కానీ ఈ సైటోకినిన్, యాక్సిన్ కానీ ఇస్తారు కదండి. ఈ మన పంచగవ్యలో కూడా అన్ని యొక్క ప్లాంట్ హార్మోన్స్, ఫైటో హార్మోన్స్ కానీ అన్ని పోషకాలు ఉంటుందండి. మీ ముందుకి నేను తెస్తాను, మీరు కూడా దాన్ని ఫాలోఅప్ చేయండి.